హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సినీ నిర్మాతలు, మూవీ నిర్మాణ సంస్థలు టార్గెట్ గా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సినీ నిర్మాత దిల్ రాజ్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లు, మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక సినీ నిర్మాణ సంస్థల తర్వాత నిర్మాతల టార్గెట్ గా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 6 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి సోదాలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం నేను మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ వద్ద ఉన్నాను. మైత్రి మూవీ మేకర్స్ లో కూడాను ఈ సోదాలు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 6 గంటలకు మైత్రి మూవీ మేకర్స్ కు 6 ఐటీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. మరోవైపు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా చేరుకున్నాయి. ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే సిఆర్పీఎఫ్ అధికారులు భద్రతను కల్పిస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు పుష్ప 1 తో పాటు పుష్ప 2 సినిమాను కూడా నిర్మించింది. పుష్ప 1 కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే పుష్ప 2 సినిమా కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ కావడం, ఆ తర్వాత 2000 కోట్ల వరకు కూడా బిజినెస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సినిమా నిర్మాణానికి సుమారుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే లాభాలు అంతకు మించి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఇదే సందర్భంలో సినిమా నిర్మాణానికి సంబంధించి మైత్రి మూవీస్కి ఎక్కడి నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తూ ఉన్నారు, నిధులు సక్రమమైన మార్గంలో వచ్చాయా లేకపోతే అక్రమంగా వచ్చాయా అన్న అంశాల గురించి ఇప్పుడు ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్లో ఐటీ సోదాలు జరగడం అనేది ఇది మొదటిసారి కాదు. గత డిసెంబర్లో కూడాను ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు జిఎస్టీ అధికారులు సోదాలు చేశారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా మైత్రి మూవీస్లో సోదాలు చేసినట్టుగా సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి మైత్రి మూవీస్ నిధులు సమీకరిస్తూ ఉంటుంది. అయితే నిధులు సక్రమంగానే వస్తున్నాయి అన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి యజమాని ఇళ్లతో పాటు తర్వాత సీఈఓ ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇది మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి కార్యాలయం అంటూ చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద ఇప్పటి వరకు కూడా పెద్ద సినిమాలే వచ్చాయి. 2015లో మైత్రి మూవీ మేకర్స్ ప్రారంభమయ్యి సంవత్సరానికి 2 సినిమాలు చొప్పున రిలీజ్ చేస్తూ ఉంది. ఒక్కొక్క సినిమాకు కోట్లలోనే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంది. సో ఈ సినిమాలు తెరకెక్కించడానికి ఎక్కడి నుంచి నిధులు వస్తూ ఉన్నాయి,